19వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిని కలిశారు. ఈరోజు మనం చూసినట్లయితే 23వ తారీఖు ఈరోజు ఫోటో ప్రకాష్ గౌడ్ని మనం చూస్తున్నాం. కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఆయన కూడా ఆ రోడ్ షోలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ 19వ తారీఖుకి 23వ తారీఖు మధ్య ఏం జరిగింది, పార్టీలో చేరతానంటూ సమ్మతం తెలిపిన ప్రకాష్ గౌడ్ ఎందుకు పార్టీలో చేరకుండా వెనక్కి జరిగారు అనే దానిపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో పలువురు నేతలు అటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అట్లనే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా చేరారు. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తుంటే, ఇటు స్వయంగా దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అటు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి నైతిక విలువలు ఉంటే వాళ్ళు అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీ మారాలంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అలానే స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ వాళ్ళు స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన అటు రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏదైతే టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అటు బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆ సమయంలో ఈ నైతిక విలువలు ఏవి కూడా గుర్తు రాలేదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే మనం ప్రస్తుతం ఈ 2 ఫోటోలను చూద్దాం. ఆ రోజు 19వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమ్మతం తెలిపారు. మరి 2-3 రోజుల్లోనే పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎందుకు వెనక్కి తగ్గారు అనే దానిపైన అటు సొంత పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలు, అధికార పార్టీ నేతలు రకరకాల చర్చ కొనసాగుతుంది. కావాలనే బీఆర్ఎస్ నేతలు అనర్హత వేటు వేస్తామంటూ బెదిరింపులకి గురి చేసే ఆయనను పార్టీ మారకుండా నిలువరించారనే వాదన వినపడుతుంది. అయితే మరో ముఖ్యమైన వాదన, అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా పేరున్న సబితా ఇంద్రారెడ్డి ఆమె ఇప్పటికే పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు. కొడుకు పటోళ్ళ కార్తిక్ రెడ్డి ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెస్లో చేరాలంటూ తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతో ఆమె పార్టీ మారడానికి సిద్ధపడ్డారు. కానీ ఏఐసిసి స్థాయి నేతలు ఆమెను పార్టీలోకి చేరతానని చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో ఆమెను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంతోమంది సీనియర్లు కాదని ఆమెకి హోంమంత్రి పదవి ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందుకే ఆమె పార్టీలో చేరడాన్ని కొంతమంది అడ్డుపుల్ల వేశారనే చర్చ కొనసాగుతుంది. అయితే ఈ ప్రకాష్ గౌడ్ ఇష్యూలో ప్రకాష్ గౌడ్ 19వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత రాజేందర్ నగర్లో ముఖ్యమైన కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మార్పు నిర్ణయాన్ని ఆ కార్యకర్తలకు అందరికీ వివరించి పార్టీ మారితే ఎలా ఉంటుందనే దానిపైన చర్చ జరిగింది. అందులో ఆ చర్చలో మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది నేతలు పార్టీ మారదామంటూ ఆయనకు ఓకే చెప్తే, మరికొంతమంది పార్టీ మార్పు పైన కొంత వ్యతిరేకత వెలిబుచ్చారు. దాంతో ఆయన కూడా కొంత సందిగ్ధంలో పడ్డారు. అప్పుడే సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యారు. ఒక్కొక్కరుగా మనం అధికార పార్టీలో చేరితే మనకు తగినంత వెయిట్ ఉండదు కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కనుక మనం పార్టీలో చేరినట్లయితే మనకు కొంత బలం ఉంటుంది అంటూ ఆమె బుజ్జగించడంతోనే ఆయన కొంతవరకు వెనకడుగు వేశారు అనే వాదన వినపడుతుంది. కానీ ముఖ్యంగా అటు బీఆర్ఎస్ నేతలు వాళ్ళు బెదిరింపులకి గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంత దూరమైన న్యాయ పోరాటం చేసి ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హులుగా వాళ్ళని తొలగించేలా న్యాయ పోరాటం చేస్తామంటూ బెదిరింపులకి గురి చేయడంతోనే రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పు పైన వెనకడుగు వేశారనే గుసగుసలు అయితే వినపడుతున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో పార్టీ నేతలు మరికొంతమంది అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. గేట్లు తెరిస్తే ఎవరు కూడా మిగలరంటూ ఇప్పటికే నేతలందరూ కూడా ఆ పార్టీలో చేరడానికి వాళ్ళు సిద్ధమవుతున్న తరుణంలో ప్రకాష్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్లోనే కొనసాగుతారా, లేకుంటే రాబోయే రోజుల్లో ధైర్యం చేసి కాంగ్రెస్లో చేరతారా అనేది వేచి చూడాలి.